చిన్ననాటి ముచ్చట్లకు వెళ్ళిపోదామా. సాయంత్రము స్కూల్ నుంచి రాగానే ఆ, చలికాలం కదా, బయట ఆడాలంటే అసలు చల్లగా ఉండేది. కానీ మా ఇంటి చుట్టూ యాదవులు అని చెప్పాను కదా, వాళ్ళు పొలం పనులకు వెళ్ళొచ్చిన తర్వాత భోజనం చేసి బయట కూర్చునే వాళ్ళందరూ అన్నం తిన్న తర్వాత కూర్చుంటే బయట కూర్చున్న తర్వాత వాళ్ళు ఈ చలిమంట వేసేవాళ్ళు. ఆ చలిమంట వేసుకొని కాచుకొని ఎన్ని ముచ్చట్లు మాట్లాడుకున్న వాళ్ళు, ఊర్లో ఏం జరుగుతుంది, ఎవరింట్లో ఏం జరుగుతుంది, ఆ, వాళ్ళ ఇంట్లో పెళ్ళి జరిగిన విషయాలు, ఎన్ని విషయాలు వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే మేము అక్కడే ఆడుకునే వాళ్ళము. అర్ధరాత్రి అయినా కూడా వాళ్ళు ఇండ్లలోకి వెళ్ళేవాళ్ళు కాదు. ఆ మంట దగ్గరనే కూర్చుకొని ఈ వ్యవసాయం పనులు, మీ పనులు ఎలా ఉన్నాయి, ఇలా ప్రతి ఒక్క ముచ్చట. ఇప్పుడైతే టీవీలని సెల్లులని పిల్లలు అందులో మునిగిపోతున్నారు, కానీ అప్పుడు అలాంటివి ఏమి ఉండేది కాదు కదా. ఎంతసేపు అంటే అసలు ఆ ముచ్చట్లు వింటుంటే మాకే నిద్ర వచ్చేది. అమ్మ నిద్ర వస్తుంది లోపలికి వెళ్దాము, నిద్ర వస్తుంది లోపలికి వెళ్దామంటే అప్పటి వరకు అలాగే కూర్చునే వాళ్ళు. రోజు అంతే బయటనే కూర్చొని ముచ్చట్లు పెట్టుకునే వాళ్ళు. పొద్దున వాళ్ళు వ్యవసాయ పనులకు వెళ్ళినా కూడా వాళ్ళు ఏం అలసిపోయినట్టు ఏం ఉండేవాళ్ళు కాదు. మళ్ళీ మాట్లాడుకుందాం ఫ్రెండ్స్.